తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ గడువును పెంచింది. ఈ ఎల్ఆర్ఎస్లో భాగంగా భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అదే టైంలో సాంకేతికంగా కూడా ఫీజులు చెల్లించడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రజల నుంచి వస్తున్న స్పందనతో పాటు క్లియర్ చేయాల్సిన ఫైల్స్ పెండింగ్లో ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరించేందుకు వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే ఫెసిలిటీ కల్పించింది. ఈ గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. దీన్ని మరో 3 రోజులు అంటే మే 3వ తేదీ వరకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు రాత్రి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ టి.కె. శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు. అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ను తీసుకొచ్చారు. కొంత ఫైన్తో అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ఆమోదిస్తుంది. అలాంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు అంగీకరిస్తుంది. అందుకే ఈ స్కీమ్ కింద భారీ సంఖ్యలో ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు. 2025 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కింద ఫీజులు చెల్లించేవారికి 25% రాయితీ ప్రకటించింది. ఈ రాయితీ మార్చి 31 నాటికి చెల్లించే వారికి మాత్రమే వర్తిస్తుందని మొదట పేర్కొంది. అయితే చాలామంది దరఖాస్తుదారులు సాంకేతిక సమస్యలు, వెబ్సైట్లో లోపాలు, ఇతర అడ్డంకుల వల్ల చెల్లింపులు చేయలేకపోయారు. వారి అభ్యర్థన మేరకు గడువును ఏప్రిల్ 30 వరకు పెంచారు. అయినా ఇంకా చాలామంది దరఖాస్తు చేసుకోలేదు. దీంతో మరో 3 రోజులు ఆఖరి ఛాన్స్ ఇస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పథకం కింద దరఖాస్తుదారులు రెగ్యులరైజేషన్ ఫీజుతో పాటు ప్రోరాటా ఓపెన్ స్పేస్ ఛార్జీలను కూడా చెల్లించవచ్చు. ఈ రెండింటిపై 25% రాయితీ వస్తుంది. మే 3 లోపు చెల్లించే వాళ్లకే ఈ రాయితీ వర్తిస్తుంది. తర్వాత చెల్లిస్తే ఖచ్చితంగా 100% ఫీజు కట్టించుకుంటారు. ఈ స్కీమ్ నుంచి భారీగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆశించింది. చాలా దరఖాస్తులు పెండింగ్లో ఉండటంతో భారీ సంఖ్యలో క్రమబద్ధీకరణకు వస్తారని ప్రభుత్వం ఆలోచించింది. మార్చి చివరి నాటికి 2 లక్షల మంది దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించారు. ఏప్రిల్ 30 నాటికి మరో 1.5 లక్షల దరఖాస్తులు పరిష్కారం అవుతాయని అనుకుంటున్నారు. ఈ 3 రోజుల గడువు పెంపుతో మరిన్ని దరఖాస్తులు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.